1, 2, 3 అంటూనే పరుగు అందుకుంది. ఆ సమయంలో భర్త ట్రీట్మెంట్కి అయ్యే డబ్బు, దాన్ని సంపాదించే లక్ష్యం తప్ప మరేదీ గుర్తులేదు, కనిపించనూ లేదు. ఆ లక్ష్య సాధన కోసం పరుగందుకున్న ఆమె చిరుతపులిలా ముందుకు కదిలింది. ఆ పోటీలో గెలుపొందేందుకు ఎన్నో నెలలు ప్రాక్టీస్ చేసిన వారు, జింకలా పరుగు పెట్టే సత్తా ఉన్న యువతరంగాలు కూడా ఆమెతో కలిసి పరుగు తీశారు. భార్యల మాట విని తల్లిదండ్రుల్ని ఆశ్రమాలకు పంపించే భర్తల గురించి తెలిసినప్పుడు, అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్న బిడ్డల్ని కడతేర్చిన తల్లులను చూసినప్పుడు, క్షణిక సుఖాల కోసం కట్టుకున్నవాడినే కడతేర్చేందుకు సిద్ధపడ్డ భార్యల గురించి విన్నప్పుడు, అనుబంధం, ఆత్మీయత అంతా ఒక భూటకమంటూ ఒక సినీ కవి రాసిన పాట 100కి 100 పాళ్ళు నిజమనిపిస్తుంది. అయితే తన భర్త ప్రాణం కాపాడుకునేందుకు ఓ వృద్ధురాలు సాగించిన జీవన పోరాటం గురించి తెలుసుకున్నప్పుడు, అనుబంధాలు అంతరించలేదు, మానవత్వం మటుమాయమూ కానేలేదు అనిపిస్తుంది. వాటి మనుగడ అజరామం అనిపించి తీరుతుంది. లతాకరే రెక్కాడితే గాని డొక్కాడని ఓ నిరుపేద కుటుంబానికి చెందిన భగవాన్ కరే భార్య. మహారాష్ట్ర బుల్ధానా జిల్లా బారామతి గ్రామానికి చెందిన భగవాన్ కరే రోజు కూలీగా పనిచేసేవాడు. వేన్నెలకు చన్నీళ్లు తోడన్నట్లుగా ఆమె కూడా కూలీనాలే చేసుకుంటూ సంసారం నెట్టుకొచ్చేది. భర్త తెచ్చేది అరాకొరా సంపాదనే అయినా ఉన్నంతలో తృప్తిగా జీవితం సాగించే ఓ పేదరాలు 3 ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసింది. ఉన్న కాస్తంత ఇల్లు, పొలం ఆ పెళ్లిళ్ల కోసం అమ్మేయాల్సొచ్చింది. ఆ పండుటాకులు తలదాచుకోవడానికి ఓ పూరి గుడిసె దిక్కైంది. పెళ్లి చేసుకుని అత్తారేళ్లకు వెళ్లిపోయిన ఆ ఆడబిడ్డలకు అత్తింటి అదుపాజ్ఞల్లో కారణంగా అమ్మా నాన్నలను పట్టించుకునే అవకాశం లేకుండా పోయింది. లత, నీకు నేనున్నా, నా చివరి శ్వాస ఆగేదాకా నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా అంటూ లతాకరే భర్త భగవాన్ కరే అంత వయసులోనూ చిన్న చిన్న పనులు చేస్తూ కడుపుకింత గంజి తాగేందుకు అంతో ఇంతో సంపాదించేవాడు. తనతో కలిసి 7 అడుగులు నడిచి 45 ఏళ్ల పాటు తన కష్టంలో సుఖంలో భాగం పంచుకున్న భార్యను గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాడు. ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి అన్న వేదోక్తికి సంపూర్ణంగా అర్థం చెప్పగలిగాడు. బిడ్డల పలకరింపు లేదన్న దిగులు తప్ప మరే లోటు లేకుండా సాగిపోతున్న ఆ జీవితంలో ఓ చిన్న కుదుపు. లతాకరే భర్త ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యాడు. వస్తూ పోతున్న జ్వరం కారణంగా తీవ్రమైన నీరసంతో తల్లడిల్లిపోయాడు. అప్పటిదాకా ఊర్లో ఉన్న మందుల షాపు వారిచ్చిన గోళీలతో సరిపెట్టిన లత పరిస్థితి మరీ దిగజారడంతో భర్తను వెంటబెట్టుకుని ఆసుపత్రి వైపు అడుగులేసింది. పెద్ద డాక్టర్లు భగవాన్ కరేను పరీక్షించారు. గుండె ఇన్ఫెక్షన్కు గురైనట్లుగా ఆ పరీక్షల్లో వెల్లడైంది. వీలైనంత తొందరగా ట్రీట్మెంట్ ప్రారంభించకపోతే భర్త ప్రాణాలకే ప్రమాదమన్న డాక్టర్ల మాటతో లతాజీ కన్నీటి పర్యంతమైంది. ట్రీట్మెంట్కు అటు ఇటుగా ఓ 6,000 రూపాయలు అవసరమవుతాయని విన్న లత దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. చేతిలో చిల్లిగవ్వలేదు. లతాకు దిక్కుతోచలేదు. ఎలాగైనా భర్తను బతికించుకోవాలి అని అనుకున్న లత మొహమాటాన్ని పక్కన పెట్టింది. తెలిసిన వారందరి దగ్గరకు వెళ్లి చేయి చాచింది. అప్పివ్వాలంటూ బతిమాలింది. 1 రూపాయి కూడా ఆస్తిపాస్తుల్లేని ఆమెకు అప్పిచ్చేందుకు ఆ పల్లెలో ఎవరూ ముందుకు రాలేదు. కొంతమంది మాత్రం 10వ పరకో చేతిలో పెట్టి ఇంతకంటే మేమేం చేయలేమంటూ నిర్లిప్తంగా కదిలిపోయారు. ఆ వచ్చిన అరాకొరా సొమ్ముతో టౌన్కెళ్లి మందు గోళీలు కొనుక్కుంది. తన రెక్కల కష్టంతో తనను గుండెల్లో పెట్టుకుని చూసుకున్న భర్తను ఎలాగైనా కాపాడుకోవాలన్న ఆలోచన తప్ప ఆమె దగ్గర మరే ఆసరా అన్నది లేకుండా పోయింది. మందు గోళీలు తీసుకుని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ముందుకు కదిలిన ఆమెకు ఆసుపత్రి ముందు ఓ టిఫిన్ బండి దగ్గర సమోసాలు కనిపించే. చిల్లరిచ్చి ఓ 2 సమోసాలు కొనుక్కుంది. ఆ సమోసాలు తినేసి ఆ కాగితం పరేసే ముందు ఆమెకు అందులో కనిపించిన ఓ ప్రకటన ఆకర్షించింది. సీనియర్ సిటిజన్లకు మారథాన్ పోటీ నిర్వహిస్తున్నట్లు, విజేతలకు 5,000, 3,000, 1,000 రూపాయల బహుమతులు ఇవ్వనున్నట్లు అందులో కనిపించిన సమాచారం చదివి ఆమె కళ్ళు మెరిశాయి. తన కష్టానికి ఓ మార్గం దొరికింది అన్న ఆలోచన ఆమెలో తలెత్తింది. ఆ పోటీల్లో తాను పాల్గొని తీరాలని డిసైడ్ అయి ఊరికెళ్లే బస్సెక్కింది. నడక తనకేం కొత్త కాదు. కష్టమన్నది ఆమె జీవితంలో కలిసి సాగిన అంశం. అయితే పరిగెత్తాలి, 10 మందిని పక్కకు నెట్టి తాను ముందు వరుసలో నిలవాలి, అప్పుడే 5,000 రూపాయలు వస్తుంది.
దాన్ని సాధించాలి, తన భర్త జీవితం నిలబెట్టాలి అన్న ఆలోచనతో పరుగు విషయంలో మెలకువలు చెప్పమంటూ ఆ పల్లెలో ఉండే ఓ వ్యాయామ ఉపాధ్యాయుడిని సంప్రదించింది. బక్కపలుచగా తోస్తే పడిపోయేట్లు ఉండే నువ్వెలా గెలుస్తావు, నా టైం వేస్ట్ చేయొద్దంటూ ఆ టీచర్ ఆమెను పంపించేశాడు. అటు ఆమె ఆలోచన విని ఆ పల్లెవాసులు జాలిగా నవ్వుకున్నారు. ఆ పక్క రోజే పోటీ పల్లె నుంచి కదిలి భారామతికి చేరుకుంది. పోటీలో పాల్గొంటానంటూ ఆమె పేరివ్వడం చూసి నిర్వాహకులు నో అన్నారు. అయితే వారికి నచ్చజెప్పింది. పోటీలో పాల్గొనేందుకు ఒప్పించింది. పొలం పనుల్లోకి వెళ్లే ముందు కట్టినట్టుగా చీర బిగించి కట్టింది. లక్ష్యం మీద దృష్టి పెట్టింది.